నేను అమ్మాయితోనే ఉంటా, నీ పిల్లలు చూసుకొని జాబ్ చేసుకొని ఎట్లాగో బతుకు అని చెప్పాను. సరే అని చెప్పేసి పెద్ద మనుషులలో కూర్చోబెట్టినా కానీ అదే మాట చెప్పిండు. నాకంటే ఏమంటే ఇష్టము, మాట్లాడుతున్నా చేసుకుంటా అని చెప్పేసి చెప్తే నేను గమ్మనైపోయాను. ఈ లోపు నువ్వేం గొడవ చేయలే? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. గొడవ చేశావు, ఆమె రోడ్డు పైన పడేసావు, ఆమె ఊరంతా కాల్ చేశావు, ఆమె తిట్టావు, వాళ్ళ అమ్మా నాన్న తిట్టావు, మొత్తం కంపు చేశావుగా నాన్న. చేస్తే ఏ భర్త ఒప్పుకుంటాడు చెప్పు? ఏ ఆడపిల్ల ఒప్పుకుంటా చెప్పు? నువ్వు చెప్పే విధానం చెప్తే ఎవరైనా మంచి బాటలతో మారతారు. బెదిరిస్తే మారరు, వార్నింగ్ ఇస్తే మారరుగా నాన్న. నువ్వు చిన్నపిల్లవు కాదుగా, 2 బిడ్డలు తల్లివి కదా. మరి ఒక అమ్మాయిని ఊరంతా గొడవ చేసి ఆ అమ్మాయి ఉంటే నీ భర్త కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్తావు? ఆ అమ్మాయిని ఎందుకు గొడవ చేస్తావు? నీ భర్త కదా నువ్వు ఆపుకోవాలి, నీ భర్త కదా నువ్వు కట్టడి చేయాలి. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న డ్రింక్ చేస్తాడు, నువ్వు పోయి బ్రాందీ షాప్ అని కొడతావా? మీ నాన్న బుద్ధి చెప్తావా? నాన్నకు బుద్ధి. మరి ఆ విషయంలో మీ ఆయనకి బుద్ధి చెప్పాలి కదా. ఆ పిల్ల ఇంటికి ఎందుకు వెళ్తాం? ఆ పిల్ల ఆల్రెడీ భర్త పాడైపోయి జీవితం నాశనమైపోయి ఉంది కదా. నీ భర్త కదా నువ్వు ఆపుకోవాలి. నా భర్తతో కూడా వాళ్ళు మాట్లాడుతుండే. కాదు నాన్న, నీ భర్త నువ్వు భర్తని ఎలా కూడా చేసుకో. నీ కాపురం నాకేం తెలిసిందంటే, నువ్వు గొడవ చేయబట్టి, నువ్వు కంపు చేసుకోబట్టే వాళ్ళతో ఓటేయారని నేను అనుకుంటున్నా. అవునా కాదా? కాదు, ఇదంతా ఫస్ట్ ప్లాన్ వల్ల జరుగుతుంది. ప్లాన్ వల్లనే ఇట్లా చేయాలని చెప్పి చేపించిండ్రు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను సంధ్య ఇంకా చూసి ఒకసారి చెప్పు, ఆమెకి నీ భర్తకి ఎక్కడ సంబంధం ఉందా? ఉన్నది. మంచి అమ్మాయి కాదు. నేను కూడా కొన్ని విన్నా, నిజమా కాదా కొన్ని నువ్వు చెప్పాలి. మరి నువ్వు మందు తాగుతావా? మందు తాగనే. ఎప్పుడు తాగల? లైఫ్లో తాగల. నీకు రవి అనే అబ్బాయి ఎవరైనా పరిచయం ఉన్నాడా? పరిచయం ఉన్నాడు. అతను మీ ఇంటికి వస్తున్నాడా? పైసలు తీసుకున్నా నేను 10,000 దగ్గర. వస్తుండే. వచ్చి వెళ్తున్నాడా? వచ్చి వెళ్తలేదు, వస్తుండే వెళ్తుండే. రవికి నీకేమన్నా కనెక్షన్ ఉందా? ఏం లేదు. లేదు. అట్లా అంటే కరెంట్ వల్ల వస్తే ఎవరు వచ్చిరంటారు. అదే ఆడగొస్తున్నా. రవికి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఉన్న అక్క తమ్ముడు సంబంధం అంతే. మీది ఎలాంటి కనెక్షన్ లేదు. కానీ జనం అనుమాన పడుతున్నారు. ఇప్పుడు మీ ఇంటికి రవి వస్తే ఓన్లీ ఫ్రెండే తప్ప సంబంధం లేదు అంటున్నావు, ఓన్లీ అనుమానం అంటున్నావు. అలాగే సంధ్య ఇంటికి మీ ఆయన వస్తున్నాడు, అది కూడా ఓన్లీ అనుమానం. ఎందుకు అనుకోలేదు నువ్వు? అట్లా లేకుండే సార్, రియల్ గా పట్టిన వాళ్ళని. అందుకే మాత్రాన నువ్వు ఎలా వాళ్ళ రియల్ గా పట్టారుకున్నా వాళ్ళు అలాగే అంటున్నారు. మీ ఆయన అలాగే అంటున్నాడంట. మీ ఆయన నా భార్యకి ఒకడు ఉన్నాడు అంటున్నాడంట. దానికి ఏం చేస్తావు చెప్పు? వాడిది అనుమానమే, నీది అనుమానమే. అనుమానంతో చూడు ఎంత కంపైపోయిందో జీవితం. ఇప్పుడు అనుమానాలతో ఇట్ట కాపురాలు నాశనం చేసుకోవచ్చా? అప్పుడు నీ భర్తనే మార్చుకోవాలి తప్ప వాళ్ళ కుటుంబానికి వెళ్ళి రోడ్డు మీద పడేసావు అనుకో, ఏముద్ది వాళ్ళకి? తట్టుకోలేక దాన్ని నిజం చేస్తారు, వీళ్ళు నిజం చేశారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,